ఇక యూట్యూబర్ హర్ష సాయి ఉంది కదా, ఆయన మీద ఆల్రెడీ కేసు నమోదైంది. ఒక అమ్మాయి నన్ను వేధించిండు, సినిమా కోసం మోసం చేసిండు, అది ఇదని ఆమె కేసు పెట్టింది కదా. ఈ నేపథ్యంలో చాలా రోజుల నుంచి హర్ష సాయి కనిపిస్తలేడు. ఆల్రెడీ ఈయన తరపున వాళ్ళ లాయరే అన్ని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఆయన ఈ నేపథ్యంలో అసలు ఈయన విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది అని ఎవరైతే బాధిత మహిళ ఉందో ఆమె కంప్లైంట్ చేసిందంట. దీంతో విదేశాలకు పారిపోకుండా లుక్అవుట్ నోటీసులు ఇచ్చిరంట హర్ష సాయి. కాకపోతే ఆయన ఆల్రెడీ ఇంతకుముందే పారిపోయారని కూడా వార్తలు వస్తున్నాయి విదేశాలకు. మరి ప్రజెంట్ ఆయన ఎక్కడున్నా అనేది ఎవరికి తెలియదు. ఒకసారి ఏమో ఇన్స్టాలో పోస్ట్ పెట్టిండు, అంతే. అప్పటి నుంచి ఆయన కనిపిస్తలేడు. నేను తప్పు చేయలేదు, నా తరపున మొత్తం మా లాయర్ చూసుకుంటాడు అని అంతే అది చెప్పి వెళ్ళిపోయిండు. ఇప్పటివరకు ఆయన అయితే ఆ తప్పత్త లేకుండా పోయిండు. మరి ఈ నేపథ్యంలో మరి హర్ష సాయి కోసం అయితే లుక్అవుట్ నోటీసు జారీ చేసిరట. ఈ మధ్య అయితే ఇవి బాగా అయిపోతున్నాయి, ఈ వేధింపులు, ఇవి ఈ కథ మనం ఆల్రెడీ చూసాము. మరి ఈ నేపథ్యంలో ఇక లైంగిక దాడి చేసిండు, ఈయన బ్లాక్మెయిల్ చేసిండు, మెగా సినిమా కాపీ రైట్స్ కోసం వేధించిండు అని ఒక నటి ఈయన మీద కంప్లైంట్ చేసిందట. మరి అప్పటి నుంచి ఈయన అయితే పరారులు ఉన్నారు. మరి ఈయన బెంగళూరులో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి, విదేశాలకు పారిపోయారని వార్తలు వస్తున్నాయి. మరి ఎక్కడుండో హర్ష సాయి ఇప్పటికైతే ఎవరికి తెలియదు. మరి చూడాలి. మొత్తంగా అయితే ఆయన మీద అయితే లుక్అవుట్ నోటీసులు జారీ అయినాయి హర్ష సాయి మీద.